ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా మూవల సౌవడి 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 మూవల సౌవడి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. మువ్వల సవ్వడి వీక్షకులకు స్వాగతం. స్థిరమై శాశ్వతమై సార్వజనీనమైన సమాహార కళ నాట్యం. ఆ నాట్యాన్ని మువ్వల సవ్వడి ద్వారా మీ ముందుకు తీసుకొస్తోంది దూరదర్శన్ యాదగిరి. ప్రణమ్య శిరసా దేవౌ పితామహ మహేశ్వరౌ నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రహ్మణాయ దుదాహృతం. నాట్యశాస్త్ర ప్రారంభంలో భరతుడు తన శిష్యులు పుత్రులతో ఇలా చెప్తాడు. నాట్య సృష్టికర్త బ్రహ్మకు నాట్య పితామహుడైన మహేశ్వరునికి శిరస్సుపై నమస్కరిస్తూ ఈ నాట్య శాస్త్రాన్ని బ్రహ్మ తనకు వర్ణించిన విధంగా మీకు నేను వివరిస్తానని చెప్తాడు. అంత గొప్పగా ఉద్భవించిన నాట్యాన్ని నేడు మువ్వల సవ్వడి వేదికగా ప్రదర్శించుకోవడం ముదావహం అని తెలియచేస్తూ మువ్వల సవ్వడి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. మరి ఈనాటి మువ్వల సవ్వడి కార్యక్రమంలో పాల్గొంటున్న అభ్యర్థుల్ని పరిచయం చేసుకుందాం రండి. అందరికీ నమస్కారం. నా పేరు కే టీనా. మా గురువుగారి పేరు జి వాణి రమణ గారు. నేను నాగోల్ హైదరాబాద్ నుంచి వచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు హర్షిత హృదయ. మా గురువుగారి పేరు చల్లా హిమబిందు గారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణశ్రీ. మా గురువుగారి పేరు నారపురాజు శ్రీలత గారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. శ్రీ గురుభ్యోన్ నమః. నా పేరు ఆర్ దివ్యాంశిని. మా గురువుగారి పేరు శ్రీమతి జి సంధ్యామూర్తి గారు. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. ఈనాటి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన వారు డాక్టర్ పి రమాదేవి గారు. వీరు ఆర్య విశ్వవిద్యాలయం కాలిఫోర్నియాలో ప్రొఫెసర్గా ఉన్నారు. ప్రముఖ నాట్య గురువు, పరిశోధకురాలు, నాట్య కళాకారిణి. వారికి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ మేడం. ఇట్ ఈస్ అన్ ఆనర్ టు హ్యావ్ యూ టుడే. మొదటి ఆవృతం ఆంగికం. ఆంగికంలో అభ్యర్థులు వారికి నచ్చిన అంశాన్ని ప్రదర్శిస్తారు. ముందుగా టీనా కొలువైతివా రంగసాయి రామప్రియ రాగం ఆదితాళం దేవులపల్లి కృష్ణశాస్త్రి వారి రచన. కొలువైతే వారంగసాయి
దిక్కు తది గిణ తదత్త జం తదక తజం తృణిది తక దిక్కు తది గిణ తదజం తృణిది తక దిక్కు తది గిణ తదజం తృణిది తక దిక్కు తది గిణ తదజం తదరు తక దిక్కు తరిత తృణిది దిగిణత గిణత తది గిణత తక తది గిణత తక దిక్కు తది గిణత సిరి మోవితం మీకై మరి బరి క్రీగల్ట 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 సిరి మోవితం మీకై మరి బరి టీనా చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. ఐ థింక్ యూ చాలా రోజుల నుంచి నేర్చుకుంటున్నట్టున్నావు కదా. ఏం లేదు, నీది అంతా చాలా బాగుంది. కాకపోతే మనం అభినయ దర్పణంలో ఒక శ్లోకం ఉంది కదా, యథో హస్త తథో దృష్టి, యథో దృష్టి తథో మనః, యథో మనః తథో భావ, యథో భావ తథో రసః. సో అల్టిమేట్లీ ఆ రస క్రియేట్ చేయాలంటే నువ్వు భావాన్ని ప్రకటించేటప్పుడు ఆ చేతులు అంక వెదర్ ఇట్ ఈస్ నృత్యాయన నాట్యమైన కొంచెం అలా అలా చేసి చూపిస్తూ ఉంటే కొంచెం ఆడియన్స్తో కన్వర్స్ చేస్తున్నట్టుగా కళ్ళల్లో నుంచి అన్నిటికంటే ఎక్కువగా మనకి కళ్ళల్లోంచి భావం కనిపించాలన్నమాట. నువ్వు అలా చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. నృత్యం చాలా బాగుంది. కాకపోతే ఈ స్మాల్ టెక్నికల్ న్యూయాన్సెస్ నువ్వు తెలుసుకొని చేస్తే నీ ప్రదర్శన ఇంకా చాలా బాగుంటుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆంగికంలో ఇప్పుడు హర్షిత హృదయ ఆనంద తాండవమాడే రాగమాలిక ఆదితాళం, కాంపోజిషన్ ఆఫ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. Oh,
హర్షిత, నమస్తే మా. నమస్తే. సుమధుర సుహసిత సువదనం, చాలా బాగుంది నీ మొహం, నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేసావు, మంచి ఎనర్జీతో చేసావు. కొంచెం టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి కొంచెం డ్రాప్ అయింది అంతే. దట్ మీన్స్ యూ నీడ్ లాట్ ఆఫ్ సాధన అనమాట. ఇంకా ఒకటే ఒక సజెషన్, అంత బాగా చేస్తున్నావు, బాగా క్షేత్రశుద్ధి అంతా ఉంది, కానీ బెండింగ్స్ తీసుకో. నడుము యూజ్ చేయట్లేదు నువ్వు, బాగా బెండింగ్ దిగి చేసేటప్పుడు కానీ పక్కకు వెళ్ళేటప్పుడు కానీ ఆ బెండింగ్స్ చేస్తే ఇంకా బాగుంటుంది నీ డాన్స్. ఆల్ ద బెస్ట్, వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. ఇప్పుడు కృష్ణశ్రీ శివ సన్నుతి రాగమాలిక ఆదితాళం డాక్టర్ దామరాజు కామేశ్వరరావు గారి రచన. హర శంకర శివ సుందర, హర శంకర శివ సుందర, హర శంకర శివ సుందర. హర శంకర శివ సుందర, 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 హర శంకర శివ సుందర. గిరీంద్రాత్మజ ప్రణయ హృదయేశ్వర, హర శంకర శివ సుందర. గిరీంద్రాత్మజ
ప్రణయ హృదయేశ్వర కరా శంకర శివ సుందర గిరీంద్రాత్మజ ప్రణయ హృదయేశ్వర కరా శంకర శివ సుందర సురేంద్రాది సుర వినోద జగదీశ్వర హర శంకర శివ సుందర సురేంద్రాది సుర వినోద జగదీశ్వర హర శంకర శివ సుందర సురేంద్రాది సుర వినోద జగదీశ్వర మా పాగి మగేశ్వర మా పాగి గౌరీశ్వర మా పాగి మగేశ్వర మా పాగి గౌరీశ్వర బాలేందు మౌళి భవగారి సూరి ఫలాక్ష పాలిత శ్రిత భక్తాహి బాలేందు మౌళి భవగారి సూలి ఫలాక్ష పాలిత శ్రిత భక్తాహి తాపసీ తామస గుణ సంహారీ తాప విదూర గిరి సంచారీ తాపసీ తామస గుణ సంహారీ తాప విదూర గిరి సంచారీ సుమచర మదకర సుర్ముని భయకర సన్నుత భక్తవ శంకర సుమచర మదకర సుర్ముని భయకర సన్నుత భక్తవ శంకర ప్రళయ భయంకర ప్రణుత సువంకర ఆశిత భవన శంకర ప్రళయ భయంకర ప్రణుత సువంకర ఆశిత భవన శంకర మాం పాగి మహేశ్వర మాం పాగి గౌరీశ్వర మాం పాగి మహేశ్వర మాం పాగి గౌరీశ్వర నాగేంద్రకార నాట్యావతార వాగీశకరినుత ప్రణవాకార నాగేంద్రకార నాట్యావతార వాగీశకరినుత ప్రణవాకార వేద విహార వామయాసార అఖిలాకార లింగాకార వేద విహార వామయాసార అఖిలాకార లింగాకార ఢమ 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 ఢమరో నినాద స్వరోచిత వేద మహేశ్వర ఢమ 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 ఢమరో నినాద స్వరోచిత వేద మహేశ్వర ఢమ 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 ఢమరో నినాద స్వరోచిత వేద మహేశ్వర దిమి దిమి తాళాలయం చితారాజ్య కళాకరాది మహేశ్వర దిమి దిమి తాళాలయం చితారాజ్య కళాకరాది మహేశ్వర దిమి దిమి తాళాలయం చితారాజ్య కళాకరాది మహేశ్వర ఆది మహేశ్వర ఆది మహేశ్వర కృష్ణ చాలా బాగా చేసావమ్మా. నీ అభినయం అంతా బాగుంది. అన్నిటికంటే బెస్ట్ మృదంగం కానీ మాకేం పెద్ద వినిపించలేదు, కానీ నీ కాళ్ళ అడుగులతోటి ప్రతి స్టెప్ని పర్ఫెక్ట్గా చేసావు. అంటే చక్కగా, అంటే గట్టిగా కొట్టడం అనేది ఇప్పుడు చాలా మందిలో కనిపించట్లేదు. మంచిగా ప్రతి అడుగు గట్టిగా కొట్టి దిరిదయ్యా దిరిదయ్యా ఏదో స్పష్టంగా కనిపించినట్టు చాలా బాగా చేసావు. ఆల్ ద బెస్ట్ నాన్న. ఆంగికంలో చివరిగా దివ్యాంశిని గణేశ పంచరత్నం రాగమాలిక చతురస్ర ఏకతాళం. Tadrim,
ముదాకరాత్ మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్షకం ముదాకరాత బోధకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం నాయకైకనాయకం విలాసితే పదైత్యకం నతాసుభాసునాశకం నమామి తం వినాయకం అనాయకైకనాయకం విలాసితే పదైత్యకం నతాసుభాసునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమస్సురారి నిర్జరం నదాధికాప దుర్ధరం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నభసింధురారి నిర్జరం నదాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాసయే పరాత్పరం నిరంతరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాసయే పరాత్పరం నిరంతరం పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం తరేతరోదరం వరం వరే భవత్రమక్షరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం తరేతరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం నమస్కరోమి భాస్వరం. దివ్య, చాలా బాగా చేసావు నాన్న. నీ నృత్యము బాగుంది, నాట్యము బాగుంది, అభినయము బాగుంది, అంతా చాలా బాగుంది. మనం నృత్యంగా చేసేటప్పుడు, నృత్యమే కాదు నాట్యం ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నావు అని. ఐ థింక్ నువ్వు ఫస్ట్ వినాయకుడిలాగా వచ్చినట్టున్నావు కదా. సో అక్కడ మరి ఎక్కువ గ్రేస్ కాకుండా, వినాయకుడు అనేవాడు మగవాడు కాబట్టి కొంచెం ఇంకా ఇదిగా చేస్తే కనుక ఆ మేల్ క్యారెక్టర్గా కనిపించేటట్టుగా వినాయకుడిగా చేసి, ఆ తర్వాత నువ్వు నర్తకిగా మళ్ళీ ఆయన్ని భజించినట్టుగా స్తుతిస్తున్నట్లుగా చేస్తే ఇంకా బాగుంటుంది. సో ఆ క్యారెక్టరైజేషన్ అనేది కాన్సన్ట్రేట్ చేయి ఎప్పుడు ఎక్కడొచ్చినా కూడా. ఓకే, అదర్వైజ్ ఎవ్రీథింగ్ సో ఫ్యాంటాస్టిక్. గుడ్, థ్యాంక్ యూ.
ఇప్పుడు రెండో ఆవృత్తం వాచికం. వాచికం ఇందులో అభ్యర్థుల్ని మన న్యాయ నిర్ణేత గారు 3 ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముందుగా టీనా. సర్టిఫికేట్ డిప్లొమా లాంటి కోర్సెస్ ఏదైనా చేసావా? చేశాను మ్యామ్. సో మొదటి ప్రశ్న, రూపకాలు ఎన్ని విధాలు, ఎన్ని రకాల రూపకాలు భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పాడు? చాప్టర్ పేరే అది. నాట్యశాస్త్రం చదివావా? చదివాను మ్యామ్. నేను చెప్పనా పోనీ? అయిపోయిందా? గేవప్ప. 10 దశరూపకాలు అంటారు. టైటిలే దశరూపకాలు. తర్వాత ఈ స్క్రీన్ మీద చూసి దానికి ఏ ముద్ర పట్టాలో నువ్వు చెప్పాలి నాన్న. ఓకే మ్యామ్. అక్కడ ఏం చేస్తున్నారు? ఏం బాణం వేస్తున్నాడు? ఎలాంటి బాణం అది? చంపటానికే కదా. మరి నువ్వు పట్టుకున్న ముద్ర ఏంటి? అది దేనికి ఉపయోగిస్తారు ఈ ముద్ర? పువ్వులు కోయడానికి. పుష్పబాణం అయితే అది పట్టుకోవాలి. మరి అస్త్రంగా ఒక ఆయుధంగా ఆ ముద్ర ఏంటి? అది కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. మనం చూసి అక్కడ ఏంటి సిచ్యువేషన్ అనేది ఆలోచించుకొని దాని ప్రకారంగా చేయాలి. మన్మధుడు కాదు కదా అక్కడ ఉన్నది, శ్రీరాముడు. కాబట్టి చంపటానికి ఆయన లేకపోతే దేనికో ఒక అస్త్రంగానే ఉపయోగిస్తున్నారు కాబట్టి శుకతుండం కరెక్ట్. గుడ్. తర్వాత ఈ స్క్రీన్ మీద నీకు ఒక అంశం చూపిస్తారు. ఆ అంశం ఏంటి, ఆ అంశంలో ప్రదర్శించేటువంటి కళాకారిణి ఎవరు? ఈ 2 క్వశ్చన్స్కి సమాధానం చెప్పాలి. నిన్ను చేర మనసాయరా నా స్వామి తనువార దయచేయరా. నిన్ను చేర మనసాయరా నా స్వామి తనువార దయచేయరా. నిన్ను చేర మనసాయరా. విడిదికి రమ్మని చాలా వేడితిరా, విడిదికి రమ్మని చాలా వేడితిరా, విడియము నీకేలరా తోడా, విడియము నీకేలరా. అంశం ఏంటి? ఆ అంశాన్ని ప్రదర్శిస్తున్న నర్తకి ఎవరు? అంశం జావలి అనుకుంటున్నా మ్యామ్. అండ్ ప్రదర్శిస్తున్న వారు ఎల్ విజయలక్ష్మి మ్యామ్. అనుకుంటున్నావు అంటే గనక ఎందుకని అనుకుంటున్నావు? అంటే నార్మల్గా జావలీస్ ఇంకా పదంలో నాయకుడిని ఇట్లా ఎక్స్ప్రెషన్స్తో రమ్మంటూ ఉంటారు కదా. సో జస్ట్ ఒక రమ్మనవటమేనా? ఎక్స్ప్రెషన్స్ తోటి ఇంకేం ఎక్స్ప్రెషన్స్ కూడా మ్యామ్. అదే ఎక్స్ప్రెషన్స్ తోటి ఇంకేం చెయ్యరా? రమ్మని ఒక్కటే అంటారా? పొమ్మని కూడా అంటారుగా. లేదు, పొమ్మని అంటారు, రమ్మని అంటారు, అన్నీ అంటారు. అప్పుడు అలాంటప్పుడు అది పదమా జావళియా? అనుకుంటానన్నావు కదా. మరి కొంచెం ఫుట్ వర్క్ కూడా ఉంది మ్యామ్ చేసిన దాంట్లో, కాబట్టి పదం అనుకుంటున్నా. పదంలో ఉండదు, ఎందుకంటే పదం అనేది విలంబలయలో ఉంటుందన్నమాట. చాలా స్లోగా వెళ్తుందన్నమాట. ఇక్కడ సాహిత్యంకి వచ్చినా కూడా పదం కన్నా కూడా జావళిలో ఇంకా శృంగారం కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అక్కడ ఏంటంటే మనకి అది మధ్యలయలో వెళ్తోంది కాబట్టి జావళి మనకి కొంచెం స్వరాలు కానీ లేకపోతే అడుగులు కానీ నృత్యాన్ని కూడా యాడ్ చేయడానికి ఉంటుంది. అది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పదం అండ్ జావళి. సో ఇప్పుడు చెప్పు, నువ్వు అది పదమా జావళియా? జావళి. జావళి. ఓకే, గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ అభ్యర్థి హర్షిత. హర్షిత, అభినయ దర్పణం ప్రకారంగా దృష్టి భేదాలు ఎన్ని రకాలుగా నందికేశ్వరుడు చెప్పాడు? మ్యామ్, నందికేశ్వర్లు అభినయ దర్పణాలు దృష్టి భేదాస్ 8 అని చెప్పారు మ్యామ్. 8. వెరీ గుడ్. నెక్స్ట్, ఇప్పుడు స్క్రీన్ మీద నీకు చూపిస్తారనమాట. సో అది ఏం చేస్తున్నారు అని చెప్పి
ఆ తర్వాత దానికి మనం నాట్యంలో ఎటువంటి ముద్రని యూస్ చేస్తాం అనేది నువ్వు చెప్పాలి. మ్యామ్ మ్యామ్ వీళ్ళు ఇక్కడ పోటీ పడుతున్నారు. దాన్ని తెలుగులో ఏమంటారో తెలుసా? పోటీ రెస్లింగ్ లాగా చేస్తున్నారు. ఇంగ్లీష్లో అయితేనే తెలుస్తుందేమో మీకు కదా. మల్ల యుద్ధం. మల్ల యుద్ధం. ఓకే మ్యామ్. దానికి అలా యుద్ధం చేస్తున్నట్టుగా ఉన్నప్పుడు మనం ఎటువంటి హస్తాన్ని ఉపయోగిస్తాం? పద్మకోశం మ్యామ్. దేనికి పద్మకోశం? పట్టుకోవటానికా? పట్టుకోవడానికి. పట్టుకున్న తర్వాత ఏం చేస్తాం మనం? పట్టుకున్న తర్వాత స్వాగతం కృష్ణ ఐటమ్ నేర్చుకున్నావా? ఎస్ మ్యామ్. నేర్చుకున్నావా? మరైతే అప్పుడు నువ్వు ఈజీగా చెప్పాలి. కృష్ణుడు ఎలా చంపుతాడు కంసుడిని? ఏ ముద్ర? ముష్టి మ్యామ్. ముష్టి హస్తం. ముష్టి హస్తం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఈ దీంట్లో ఇప్పుడు స్క్రీన్ మీద నీకు ఒక కళాకారిణి, వీలైతే ఆ గురువు గారిని పోల్చి చెప్పాలన్నమాట నువ్వు ఆ అంశము. అది ఎవరు అంటే ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు అందులో, ఎవరు ఏంటి అనేది నువ్వు గుర్తుపట్టి చెప్పాలి. ఆ అంశం ఏంటి అనేది. మ్యామ్ వీళ్ళు ఇక్కడ జతులు చేస్తున్నారు. వివిధ జతులు చేశారు మ్యామ్. కరెక్ట్, బాగా చెప్పావు. జతులు చేస్తున్నారు, అంతా మన ట్రెడిషనల్ జతులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నర్తకి ఎవరు, ఆ గురువు గారు కూర్చొని నటువాంగం చేస్తున్నారు కదా, ఆ గురువు గారు ఎవరు, వీళ్ళిద్దరి పేర్లు చెప్పు. పాత సినిమాలు మనం చూడం కదా. మీకేంటంటే పెద్దవాళ్ళని చూసి వాళ్ళు చేసేది చూస్తుంటే మనకు ఇన్స్పిరేషను, మనం ఇంకా ఎంతో నేర్చుకుంటాం. సో అలాంటి పెద్ద గురువుల గురించి అంతా మీకు అందరికీ, నీకు ఒక్కదాని కాదు అందరికీ చెప్తున్నాను నేను. పాత సినిమాల్లోని ఒట్టి డాన్స్ పీసెస్ చూస్తూ ఉండండి, యూ విల్ లెర్న్ ఎ లాట్ అనమాట. సో తెలీదా? ఆవిడ హీరోయిన్ కూడా తెలీదా? అమ్మమ్మల పొజిషన్లో కూడా ఆవిడని చూసి ఉండవు కూడా. సో షీజ్ మంజుల అనమాట. అండ్ ఆయన చాలా పెద్ద గురువు గారు, వేదాంతం రత్తే శర్మ గారు అని చెప్పేసి అనమాట. పేరు విని ఉంటావు. మాకు తెలుసు మ్యామ్ రత్తే శర్మ గారు, బట్ చాలా వేదాంతం రత్తే శర్మ గారు. అవును తెలుసా? అది వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ అభ్యర్థి కృష్ణశ్రీ. ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? రిలాక్స్డ్గా ఉండు. సంచారి భావాలు ఎన్ని? నాట్యశాస్త్రంలో భరతుడు భావాల గురించి చెప్పినప్పుడు సాత్విక భావం, స్థాయి భావాలు అన్నీ చెప్పారు కదా. అందులో సంచారీ భావాలు ఎన్ని రకాలని చెప్పారు? భావాల గురించి చదివావా? సరే, 33. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. స్క్రీన్ మీద మళ్ళీ ఒక అంశాన్ని చూపిస్తారు నీకు. అది ఏం చేస్తున్నారు వాళ్ళు, దాన్ని మనం నాట్యంలో ఎలా చూపిస్తాం, నాట్యంలో కానీ నృత్యంలో కానీ దాన్ని ఎలా చూపిస్తామనేది చెయ్యాలి. చెప్పు, ఏంటది? గంట కొడుతున్నారు. మనం నాట్యంలో పతాకం వినియోగించి ఇలా ఇలా అంటే ఒకవేళ బహుశా నువ్వు తలుపు కొడుతున్నావు, లేకపోతే ఏదో ఉట్టి కొడుతున్నావు అని కూడా అనుకోవచ్చు కదా. నేను గంట కొడుతున్నావు అని ఎలా అనుకుంటాను నేను? అప్పుడు గంటని ఎలా చూపిస్తావు? గంటని మనం ఎలా చూపిస్తాం మామూలుగా? శిఖరహస్తంతో. అది ఓకే. గంటని అక్కడ కొట్టడం కన్నా కూడా ముఖ్యం మనకి అది గంట, ఆ గంటని అనమాట. అది వెరీ గుడ్. నెక్స్ట్ స్క్రీన్లో ఒక క్లిప్పింగ్ చూపిస్తారు, అందులో ఎవరు డాన్సరు అనేది నువ్వు చెప్పాలి.
సుకుమార కళామోహన సంగీతానంద నిరజానవౌర సుకుమార కళామోహన సంగీతానంద నిరజానవౌర తేనెలు చిలికించు గానము వినగానే తేనెలు చిలికించు గానము వినగానే ఈ మేలు పులకించురా సరసులు తలలూచి పొగసరి నిన్ను చూడా సరసులు తలలూచి పొగసరి నిన్ను చూడ పుల్లంగు కల్లోల మేరా సమూహాంగ దీవెనుత నిరజాన పౌరా దీవెనుత నిరజాన పౌరా. తెలుసా నర్తకి ఎవరు? తెలీదు మ్యామ్. రాజసులోచన. నెక్స్ట్ అభ్యర్థి దివ్యాంశిని. నృత్యరత్నావళి పేరు ఎప్పుడన్నా విన్నావా? నీకు అభినయ దర్పణము, నాట్యశాస్త్రము అలాంటి టెక్స్ట్లు తెలిసే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇంకొక టెక్స్ట్ పేరు చెప్తున్నాను, నృత్యరత్నావళి. ఈ నృత్యరత్నావళిని ఎవరు రచించారు? ఐడియా లేదు. అంటే మన సర్టిఫికెట్ డిప్లొమా కోర్సెస్లో పాపం ఈ టెక్స్ట్ అనేది లేదు కాబట్టి నీకు తెలియకపోవచ్చు. జాయప సేనాని గారు రాసిందనమాట. ఓకే, మన దేశీయ నృత్య రీతుల గురించి తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ది స్క్రీన్ మీద చూపిస్తారు. ఆ యాక్షన్ మనం ఏ ముద్రతోటి చూపిస్తామో తెలియచెప్పాలి. హంసాస్య ముద్రతో చూపిస్తాము. వెరీ గుడ్, బాగా కరెక్ట్గా చెప్పావు తల్లి. హంసాస్యంతో చూపిస్తారు. కాకపోతే ఏంటంటే కొంత కటకాముఖంలో కూడా చూపించు, అంటే వేరియస్ టెక్స్ట్ వినియోగాల్లో తేడా ఉంటుంది కదా, అందుకని అది కూడా చూపించవచ్చు అనేది తెలుసుకో. ఓకే మేడం. ఆ తర్వాత ఈ స్క్రీన్ మీద చూపించిన కళాకారులు ఎవరు, వారు చేసిన నృత్య శైలి, ఈ వాట్ కైండ్ ఆఫ్ డాన్స్ ట్రెడిషన్ అది అనేది చూపించాలి. సో ఆ ప్రదర్శించే వ్యక్తి పేరు అండ్ అందులో మెయిన్గా అండ్ అది ఏ కైండ్ ఆఫ్ డాన్స్ అనేది కూడా చెప్పు. అలాగే. உன்னை காணாது நான் இன்று நான் இல்லையே விதையில்லாமல் வேறில்லையே உன்னை காணாது நான் இன்று நான் இல்லையே விதையில்லாமல் வேறில்லையே கிருஷ்ணா உன்னை காணாது நான் இன்று நான் இல்லையே விதையில்லாமல் வேறில்லையே நிதம் காண்கின்றவான் கூட நிஜமல்ல இதம் சேர்க்கும் கணா கூட சுகமல்ல நீ இல்லாமல் நான் இல்லையே. ఈ వీడియోలో ఉన్నవారు కమల్ హాసన్ గారు. ప్రదర్శిస్తున్న నాట్య శైలి పేరు కథక్ మేడం. వెరీ గుడ్, కరెక్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మూడో ఆవృతం సాత్వికం. ఇందులో అభ్యర్థులు జావళి లేదా పదం లేదా శ్లోకాన్ని అభినయిస్తారు. ముందుగా టీనా అపదూరుకులో నైతినే ఖమాస్ రాగం ఆది తాళంలో ప్రదర్శిస్తుంది. అపదూరుకులో నైతినే అపదూరుకులో నైతినే అపదూరుకులో నైతినే అపదూరుకులో నైతినే అపదూరుకులో నైతినే చపల చిత్తము చేదనే అపదూరుకులో నైతినే చపల చిత్తము చేదనే అపదూరుకులో నైతినే చపల
చపల చిత్తము చేతనే అపరూపులో నైతిని ఏ పాపి నా ప్రియుడెందు కాని పాపము లేక అపరూపులో నైతిని ఏ పాపి నా ప్రియుడెందు కాని పాపము లేక అపరూపులో నైతిని చపల చిత్తము చేతనే అపరూపులో నైతిని ఏడుకను చూడని ఇడు చదువులతోడని ముడి అతని మెడకెగితే 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 వాడు నా చెలి కాదనే అపరూపులో నైతిని అపరూపులో నైతిని చపల చిత్తము చేతనే అపరూపులో నైతిని మూడో విభాగం సాత్వికంలో ఇప్పుడు హర్షిత ప్రదర్శిస్తుంది. కస్తూరి తిలకం అనే శ్లోకం లీలాసుకుడు రచించిన శ్రీకృష్ణ కర్ణామృతం గ్రంథంలోది. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమోక్తికం కరదలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయ కంఠే చ ముక్తావళి గోపస్త్రీ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి విజయతే గోపాల చూడమణి విజయతే గోపాల
ఇప్పుడు కృష్ణశ్రీ సమయమిదే అనే జావళిని ప్రదర్శిస్తుంది. బేహాగ్ రాగం రూపక తాళం. తదుపరి అభ్యర్థి దివ్యాంశిని. ప్రదర్శించబోయే అంశం ఇందెందు వచ్చితివి, సురటి రాగం మిశ్ర చాపుతాళం. ఇందెందు వచ్చితివి
ఈనాటి మువ్వల సవ్వడిలో 4వ ఆవృత్తం కేళిక. ఇందులో అభ్యర్థులు తిల్లానా లేదా అన్నమాచార్య కీర్తన లేదా తరంగాన్ని ప్రదర్శిస్తారు. మొదట టీనా కథన కుతూహలం రాగంలో తిల్లానా, ఆదితాళం, కాంపోజిషన్ ఆఫ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ. నాదురుదురుధీం తన్నన్నో నాదురుదురుధీం తన్నన్నో తదరదని నాదురుదురుతో నాదురుదురుతో హెతిల్లన్న 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 నాదురుదురుధీం తన్నన్నో తదరదని నాదురుదురుతో. నన్ను తదరదని నాదురుదురుతో నాదురుదురుతో హెతిల్లన్న నాదురుదురుధీం తన్నన్నో 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 తదరదని నాదురుదురుతో నాదురుదురుతో హెతిల్లన్న తదరదాని దిరనా నిదవుదరదాని దిరనా తదరదాని దిరనా నిదవుదరదాని దిరనా తదరదాని దిరనా నిదవుదరదాని దిరనా తదరదాని దిరనా నిదవుదరదాని దిరనా తగితజం మదని తగితజం తపస తగితజం మదని తగితజం తపస తగితతో సానిదావ నగరిజ తగితజం మదని తగితజం తపస తగితజం మదని తగితజం తపస తగితతో సానిదావ నగరిజ నాదురుదురుధీం తన్నన్నో తదరదని నాదురుదురుతో నాదురుదురుతో హెతిల్లన్న నాదురుదురుధీం తన్నన్నో అదనమదే విరిసినే అదనమదే మురిసినే మధురగానం బరే నా మురళి మనోహరుడనే వదనమదే విరిసినే అదనమదే మురిసినే మధురగానం బరే నా మురళి మనోహరుడనే మదన కదన కుతూహలుడు రమ్మని బిరాన 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 రావే మదన కదన కుతూహలుడు రమ్మని బిరాన 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 రావే తదికి తత్వం తరిగడగం తజనుడ తదికి తత్వం తరిగడగం తజనుడ తదికి తత్వం తరిగడగం తజనుడ తదికి తత్వం తరిగడగం తజనుడ తరిగడ తగ తగ తిక్కలాగు తగ తరిగడ తగ తగ తిక్కలాగుదో ధర్యతం ఎత్తం
తత్తరిగడ తగ తగదిత్తలాగు తగదరిగడ తగ తగదిత్తలాగుదో దగ్గరతోం దేత్తోం తెల్లాన దెత్తిల్లాన దెత్తిల్లాన తెల్లాన దెత్తిల్లాన దెత్తిల్లాన తెల్లాన దెత్తిల్లాన దెత్తిల్లాన సారి మగారి సరి మమదాతరి గమత పమగరి సారి మగారి సరి మమదాతరి గమత పమగరి సరి మగారి సరి మమదాతరి గమత పమగరి సరి మగది సరి మమదాతని గపస సని దప మగ పమగరి దాదర జీం తన్నన్నో తదరదని నాదుర్గతం నాదుర్గతం తెల్లిల్లన్న నాదుర్గతం తన్నన్నో తదరదని నాదుర్గతం నాదుర్గతం తెల్లిల్లన్న నాదుర్గతం తన్నన్నో నాదుర్గతం తనననో నాదిరదరది తనననో. ఇప్పుడు హర్షిత ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు అనే అనుమాచార్య కీర్తనను ప్రదర్శిస్తుంది. ఆనంద భైరవి రాగం ఆదితాళం. తెచ్చిపోటడింద బాలుపోయడే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడేవాడి పట్టి 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 తెచ్చిపోటడింద బాలుపోయడే మహని పట్టి తెచ్చిపోటడింద బాలుపోయడే మహని పట్టి తెచ్చిపోటడింద బాలుపోయడే. కామిదై పారిడంచి కాకడి వెన్నెలలోల చేమ పూఘడియాల చేయివేటి కామిదై పారిడంచి కాకడి వెన్నెలలోల చేమ పూఘడియాల చేయివేటి కామిదై పారిడంచి కాకడి వెన్నెలలోల చేమ పూఘడియాల చేయివేటి కామిదై పారిడంచి కాకడి వెన్నెలలోల
చేమపు ఘడియాల చేయివేటి చీమగుట్టనీతన చక్కిడ కన్నీరు జారవే మరువా పోయవాయ్ పెట్టు పెట్టరే చీమగుట్టనీతన చక్కిడ కన్నీరు జారవే మరువా పోయవాయ్ పెట్టు పెట్టరే చీమగుట్ట నవీతన చక్కిడ కన్నీరు జారవే మరువా పోయవాయ్ పెట్టు పెట్టరే ఇట్టి ముద్దులాంటి బాలు దేవాడి మట్టి తెచ్చి పొట్టనింద పాలు పోయడి వాణి మట్టి తెచ్చి పొట్టనింద పాలు పోయడి వాణి మట్టి తెచ్చి పొట్టనింద పాలు పోయడి. ఇప్పుడు కృష్ణశ్రీ నీలమేఘ శరీర తరంగాన్ని ప్రదర్శిస్తుంది. మోహన రాగం, ఆదితాళం, నారాయణ తీర్చున వారి రచన. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం దేహి బాల గోపాల కృష్ణ పాగి పాగి కలప సుందర గమన కస్తూరి శోభితానన 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 లలిత సంసార బంధన గరుడ వైనాశన లలిత సంసార బంధన గరుడ వైనాశన బాల గోపాల కృష్ణ పాగి పాగి వ్యత్యస్త పాదార వింద విశ్వవందిత మూంద 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 సత్యఖండ బోధానంద సద్గుణ బుద్ధ గోవింద సత్యఖండ బోధానంద సద్గుణ బృంద గోవింద సత్యఖండ బోధానంద సద్గుణ బృంద గోవింద ప్రత్యస్థాపిత వేదఖండ పాలిత నంద సునంద ప్రత్యస్థాపిత వేదఖండ పాలిత నంద సునంద ప్రత్యస్థాపిత వేదఖండ పాలిత నంద సునంద నిత్య నారాయణ తీర్థ నిత్య నారాయణ తీర్థ నిత్య నారాయణ తీర్థ
కేళిక విభాగంలో చివరి అభ్యర్థి దివ్యాంశిని ప్రదర్శించబోయే అంశం ఆలోకయే శ్రీ బాలకృష్ణం, శ్రీ నారాయణ తీర్థుల వారి రచన. క్షీరాబ్ది మధ్య భుజగేంద్ర మహాసనాయ క్షీరాబ్ది మధ్య భుజగేంద్ర మహాసనాయ దేవాయ నాభి కమలోదర పద్మజాయ योगीन्द्र भाव्य गगनामल नित्यबोध भूमाभिधाय पुरुषाय नमः परस्मै आलोकये श्री बालकृष्णं सखि आलोकये श्री बालकृष्णं सखि आलोकये श्री बालकृष्णं सखि आलोकये श्री बालकृष्णं सखि आनन्द सुन्दर ताण्डवतीर्थं 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 आलोकये श्री बालकृष्णं చరణి కవిత గోపుర కృష్ణోకర సంగతకరగ కంకణ కృష్ణో చరణి కవిత గోపుర కృష్ణోకర సంగతకరగ కంకణ కృష్ణో చరణి కవిత గోపుర కృష్ణోకర సంగతకరగ కంకణ కృష్ణో సతొంది సతొంది చరణి కలిత లోపుర కృష్ణో కర సంగత కనక కంకణ కృష్ణో నందాసోనందాది వందిత కృష్ణో నారాయణ తీర్థ వరద కృష్ణం ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖి బాలకృష్ణం సఖి బాలకృష్ణో మూవల సవ్వడి మూవల సవ్వడి. ఇప్పుడు ఇవాల్టి న్యాయ నిర్ణేత డాక్టర్ పి రమాదేవి గారిని వారి అనుభవాలు మరియు పరిశోధనల గురించి అడుగుదాం రండి. మేడం, మీరు అనుమతిస్తే కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ముందుగా
మీ నాట్య ప్రస్థానం మరియు మీకు స్ఫూర్తి కలగడానికి కారణం ఏమిటి? నాట్య ప్రస్థానం అంటే ఇప్పుడు 65 ఏళ్ళు అంటే 4వ ఏట నుంచి స్టార్ట్ చేశాను. ఇట్స్ ఎ వెరీ లాంగ్ ప్రస్థానం. బేసికల్లీ ఐఎమ్ మలయాళీ, బట్ పుట్టిందంతా బాపట్లలో, గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి అక్కడ కూచిపూడి నేర్చుకోవటం స్టార్ట్ అయింది మహంకాళి శ్రీమన్నారాయణ గారి దగ్గర. ఇన్స్పిరేషన్ అనటానికి ఆ వయసులో నాకు ఎటువంటి ఇన్స్పిరేషన్ ఎవరు లేరు, ఎందుకంటే నేను చిన్న విలేజ్లో పుట్టి పెరిగాను కాబట్టి నాకంత టీవీలు ఇలాంటివి ఉండేది కాదు. అలా ప్రదర్శనలకు వెళ్ళి చూడటానికి అలాంటి వాటికి అన్నిటికీ అవకాశాలు లేకుండా ఉండేవి కాబట్టి మై ఇన్స్పిరేషన్ కన్నా కూడా మా అమ్మకి ఉన్న ఒక కోరిక మూలంగా నేను డాన్స్ నేర్చుకున్నాను. ఆవిడ ఎంతో కష్టపడి, అంటే అబ్జెక్షన్స్ ఫ్యామిలీ నుంచి ఎంతో వచ్చినా కూడా షీ వాజ్ వెరీ డిటర్మిన్డ్ అనమాట. నేను నేర్చుకోలేకపోయాను, నా పిల్లలన్నా నేర్చుకోవాలని మా అక్కని నన్ను నేర్పించారు. మా అక్క కొంచెం పెద్దది అయ్యేసరికి ఆమెను ఆపించేసేసారు. నేనైతే కనుక భగవంతుడి దయ వల్ల కంటిన్యూ చేయగలిగాను ఒక ఇంటర్మీడియట్ వచ్చేదాకా. ఆ తర్వాత నాకు కూడా ఒక బ్రేక్ పడింది. అయినా కూడా అమ్మల రోల్ ఎలా ఉంటుందంటే, పిల్లల్లో ఒక టాలెంటు అని తెలిస్తే వాళ్ళు ఎంత కష్టానైనా భరించి ఆ కూతురికి న్యాయం చేయాలని చూస్తారు. అమ్మ కూడా అలాగే నాన్నగారికి తెలియకుండా, ఇంట్లో చుట్టాలకి తెలియకుండా నన్ను క్లాస్కి పంపించేది. మా గురువుగారు శ్రీమన్నారాయణమూర్తి గారు నాకు నేర్పించారు. తర్వాత 81లో మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ అనే పట్టణంలోకి వచ్చానన్నమాట. అంతవరకు నాకు ఎవరెవరు డాన్సర్సు ఏమేంటి ఏమీ తెలియదు నాకన్నమాట. సో స్ఫూర్తి అనేది నా లైఫ్లో కలగలేదు. అలా డాన్స్ చేస్తూ ఉంటే అందరూ మెచ్చుకుంటూ ఉంటే అది నా స్ఫూర్తి. అంటే అభినయం బాగా చేసేదాన్ని చిన్నప్పటి నుంచి. అప్పుడు పదాలు, జావళులు, తర్వాత శబ్దాలు ఇలాంటివి చేస్తుంటే వాళ్ళు వచ్చి దండలు, నోట్ల తోటి చేసిన దండలంతా వేస్తుంటే ఓహో ఇదేదో బాగుందే అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ తోటి మనం అలాగా నేర్చుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా పిల్లలు పుట్టడంతో 5-6 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. అప్పుడు మన మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజీలో జాయిన్ అయ్యి సర్టిఫికెట్ డిప్లొమా చేశాను. ప్రసన్నరాణి మేడం గారు ఉండేవారు సర్టిఫికెట్కి. సో అది అయిన తర్వాత ఉమా రామారావు గారు ఒక త్యాగరాజగాన సభలోనూ రవీంద్ర భారతిలో ఒక సెమినార్లో కలిసి, అంటే భగవంతుడు అలాగ మన జీవితంలోకి ఆయన దేవుడిగా రాడు కానీ ఎవరినో పంపిస్తారన్నట్టు ఉమా రామారావు గారు వచ్చి నన్ను మాస్టర్స్ చేయమని చెప్పారు. ఎంఏ జాయిన్ అవ్వమని, అంటే లాస్యప్రేలో జాయిన్ అవ్వమన్నారు. అక్కడ లాస్యప్రేలోకి వెళ్ళిన తర్వాత అసలు ఏ గురువు అంత సాహసం చెయ్యని సాహసం ఆవిడ చేశారు. వాళ్ళప్పుడు విష్ణుపల్లకి సేవా ప్రబంధం చేస్తున్నారనమాట ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ అందరు రోల్స్ అయిపోయి అంతా చేస్తూ ఉన్నారు. అలేఖ్య గారు, వనజ గారు అందరూ ఉన్నారనమాట, శ్రీకళ గారు వీళ్ళందరూ ఉన్నారనమాట. నేను వెళ్ళంగానే ఆవిడ అడిగారు, నువ్వు కూడా చేస్తావా అని. ఐ వాజ్ షాక్డ్, ఎందుకంటే మేడంకి కూడా నా గురించి పెద్ద తెలీదు. మరి ఆ దైవ సంకల్పం వల్ల అందరూ అన్నారు, ఇప్పుడు ఏం చేయిస్తారు అమ్మాయి చేత అని చెప్తే, అప్పుడు ఐ వాజ్ ఆల్మోస్ట్ 35, మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్ అనమాట. ఏమొచ్చు నీకు అని అడిగారు. నేను అన్నాను తరంగాలు వచ్చా అని అడిగారు. వచ్చు మేడం అని. సరే చేసేసేయి అన్నారు. ఏ తరంగం చేయాలి? బాలగోపాలో నీలమేఘ ఏదో ఒకటి చెయ్యంటే ఎక్కడ చేస్తారు అని. ఏముంది విష్ణు కొలువులో చేస్తారు అంటే, మనకి ఒక ఇంటెన్షన్ ఉంటే కనుక ఐడియాస్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఆవిడ అంత నాలెడ్జబుల్ పర్సన్ కూడా. అలా నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఉమారామారావు గారి ప్రోత్సాహంతో చేశాను. ఆ తర్వాత ఎన్నో లీడింగ్ రోల్స్ కూడా ఇచ్చారు మేడం నాకు. అండ్ ఆవిడ నాకు థియరీ, అంటే సర్టిఫికెట్ డిప్లొమాలో తెలిసింది అసలు థియరీ ఏంటి అనేది. కానీ ఆ తర్వాత ఇది ఒక ఓషన్, దీన్ని మంథించాలి అని చెప్పి ఆవిడ చేసిన భిక్ష ఎంఏ మాస్టర్స్ చేయటం. ఈరోజు నేను నా బ్యాలెన్స్లో కానీ నా ఐటమ్స్లో కానీ ఐ నెవర్ ఆస్క్ ఫర్ జతీస్, నేనే చేస్తాను. అది కూడా ఆవిడ భిక్ష. ఆ తపన ఉంటే కనుక ఆ ప్రస్థానం అలా దైవానుగ్రహంతో నడుస్తూ ఉంటుంది. చాలా అందంగా చెప్పారమ్మా. ఈ తపనలో ఇప్పుడు మీరు ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? నేను చెప్పాను కదా, ఇది ఒక పెద్ద సముద్రం, ఎంత ఈదినా ఇంకా దొరుకుతూనే ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు డీలిట్ చేస్తున్నాను. పిహెచ్డి అయిపోయింది కాబట్టి, సో ఇంకా లాస్ట్ డిగ్రీ అదే అని తెలిసేసి అది చేద్దామని ఉన్నాను. అంటే మన కూచిపూడి మీద చాలామందికి చాలా రకమైన అపోహలు ఉన్నాయి. ఎందుకంటే కనుక మనకి ఉన్న తెలుగు బుక్సే ఎక్కువగా ఉన్నాయి అవైలబుల్గా.
అండ్ ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఏంటంటే బుక్స్ కన్నా కూడా ఆన్లైన్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు. సో కూచిపూడి మీద ఒక పరిపూర్ణ అంటే ఇంకొక బుక్ చూడాల్సిన అవసరం లేకుండా మొత్తం అలాగా రీసెర్చ్ చేసి అది చేస్తున్నాను నేను. సో డీలిట్ ఈజ్ మై ప్రాజెక్ట్ అండ్ బుక్స్ అలా రాస్తూ ఉంటాను, ఆర్టికల్స్. అదే నా మెయిన్. పిల్లలకి ఈజీగా వచ్చేటట్టుగా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అరటిపండు ఇస్తే తినేవాళ్ళు పూర్వకాలంలో, ఆ తర్వాత ఒలిచిపండు ఇస్తే తినేవాళ్ళు. ఇప్పుడు అది కూడా కాదన్నట్టు కొంచెం మిక్సీలో వేసి కొట్టిస్తే మింగేస్తారనమాట. సో అది మనం మిల్క్ షేక్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు మ్యామ్, వెరీ నైస్. అండ్ ఇది ప్రోగ్రామ్ చూసేవాళ్ళు కూడా ఐ హోప్ దే టేక్ అ నోట్ ఆఫ్ దిస్. ముఖ్యమైన పాయింట్, అందరికీ అప్రోచబుల్గా స్టూడెంట్స్కి మీరు అందించడం అంటే చాలా పెద్ద విషయం అది. చివరిగా మ్యామ్, మీ ఫేవరెట్ ఆస్పెక్ట్, మీకు గొల్ల కలాపం అంటే మక్కువ అని విన్నాము, దాని గురించి కొంచెం చెప్తారా? ఈ గొల్ల కలాపానికి పునఃసృష్టి జరిగింది, తీసుకురావడం అనేది దానికి మెయిన్ క్రెడిట్ గోస్ టు భాగవతుల లక్ష్మీ నరసింహం గారు. నేను ఎంఏ చేసేటప్పుడు వారు వచ్చేవారనమాట. వచ్చి మాకు థియరీ చెప్పేవాళ్ళు అనమాట ఆయన. అంటే మేమిద్దరం నాకు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువగా ఉండేది. సో తెలుగు యూనివర్సిటీలో అక్కడ అమ్మవారి గుడి ఉంది, ఆ గుడిలో కూర్చొని వాళ్ళు చెప్తున్నప్పుడు ఎంఏ కలాపాల గురించి వచ్చినప్పుడు భామా కలాపం ఒకటే నేర్చుకున్నాను నేను, నాకు వేరే కలాపాలు ఉన్నాయి కూడా తెలియదు అసలు నాకు అనమాట. అప్పుడు వారు చెప్పారనమాట, ఇలాగ గొల్ల కలాపం అనేది ఉంది అంటే. నేను అండ్ మై సబ్జెక్ట్ ఈస్ జువాలజీ అనమాట, డిగ్రీలో చేసినప్పుడు జువాలజీ మెయిన్. సో నేను ఎంబ్రియాలజీ అంతా చదివి ఉన్నాను కాబట్టి ఆయన పిండోత్పత్తి గురించి చెప్పేటప్పుడు ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అనమాట. 18th centuryలోనే ఒక కలాప ప్రక్రియలాగా జనాలకు అందించారంటే అది నాకు నేర్చుకోవాలనుంది. అంటే ఎవరు చేయట్లేదమ్మా ఇప్పుడు, అది ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ అయిపోయింది. నీకు కావాలంటే కనుక మీ గురువుగారు ఉన్నారు కదా సీతారాం గారు, అక్కడే ప్రొఫెసర్గా చేస్తున్నారు, వారిని అడిగి చూడు అంటే, వారు అప్పుడు వాళ్ళ నాన్నగారు భాగవతుల రామకోటయ్య గారు కొన్ని దరువులు వాళ్ళ స్టూడెంట్స్కి నేర్పించారు అమ్మాయిలకి. సో మాస్టర్ గారు మేము ఇద్దరం కలిసి, నేను భాగవతుల సీతారాం గారు కలిసి నాట్యకళ నుంచి ఆ స్క్రిప్ట్ తీసుకొని, తర్వాత భాగవతుల రామయ్య గారు రచించిన ఆత్మయజ్ఞం అనే ఆ బుక్ కూడా సంపాదించుకొని అందులో నుంచి చేయటం అయింది. క్రెడిట్ సీతారాం సార్కి. నన్ను గొల్లభామగా మోల్డ్ చేసి మాస్టర్ గారేమో విప్రుడిగా చేస్తాం. ఎంత ఖర్చు అయినా సరే లైవ్ ఆర్కెస్ట్రా తోటి అలా చేస్తూ ఉంటే, శ్వేత పాడుతూ ఉంటే, ఇద్దరం పోటాపోటీగా చేయటం అనేది చాలా సంతోషం. అలాగే ఇంకొక కలాపాన్ని కూడా, అంటే అందరూ వేషం అన్నారు, దాన్ని వేషం అన్ని వేషాలేనమాట. సో దాదినమ్మ వేషం అనేవాళ్ళు. అది మన ఎస్వి జోగోరావు గారు కూడా అది ఒక యక్షగానం అని చెప్పి బుక్లో రాసి ఉందన్నమాట అది. సో అది కూడా పసుమర్తి శేషబాబు గారి ద్వారా, అంటే వాళ్ళ నాన్నగారు పివిజి కృష్ణ శర్మ గారు దగ్గర ఉండిందనమాట. సో పసుమర్తి శేషబాబు గారు నాకు వారి దగ్గర నేర్చుకున్నాను. అంటే ఆ ట్రెడిషనల్ గురువుల దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ దాదనమ్మ కలాపం ఒకటి కూడా నేర్చుకొని దాన్ని ప్రదర్శించడం జరిగింది. మీరు చెప్పే మాటలు వింటుంటే మాకు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉందమ్మా. అండ్ ఐఎమ్ ట్రస్టింగ్ ఐఎమ్ స్పీకింగ్ ఆన్ దేర్ బిహాఫ్ ఎస్ వెల్. మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు చాలా సంతోషం వేసింది. మువ్వల సవడి కార్యక్రమం జరుగుతుంది అనగానే, అబ్బా ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ దూరదర్శన్ ఈ ప్రోగ్రామ్ని చేశారు, ఎంత బాగుందో అసలు. ఈ థాట్ మీకు మళ్ళీ వచ్చినందుకు దూరదర్శన్కి నేను నమస్కరిస్తున్నాను, తల వంచి నమస్కరిస్తున్నాను. ప్లీజ్ మాకు ప్రోత్సాహం కావాలి. ఈ టైంలో క్లాసికల్ డాన్స్కి ఎంతో ప్రోత్సాహం కావాలి. ఆ ప్రోత్సాహం వేరే ఎవరి దగ్గర నుంచి కాదు, మాకు గవర్నమెంట్ నుంచే దొరకాలి. అప్పుడే ఇది ఇంకా వర్ధిల్లుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఇంకా చెయ్యాలి. పూర్వ వైభోగం మళ్ళీ ఆ వైభవం ఈ నాట్యకళకి రావాలని మనసారా మిమ్మల్ని అందరినీ, గవర్నమెంట్ని ఈ మువ్వల సవడి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ ద యంగ్స్టర్స్. డోంట్ ఫర్గెట్ మా సీనియర్స్ని మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ మువ్వల సవడి ఫర్ ఇన్వైటింగ్ మీ. నన్ను ఈ ప్రోగ్రామ్కి జడ్జిగా చేసినందుకు. అండ్ పిల్లలు చాలా బాగా చేశారు. ఇదే ఉత్సాహంతో, ఇదే డెడికేషన్ తోటి ఇంకా మంచి అదే సాహిత్యం ఏంటి, అందులో ఏం రాసింది అవన్నీ అర్థం చేసుకొని చెయ్యండి.
ఓకే, మీరు కూడా శాస్త్రం నేర్చుకుంటున్నారు కదా, సో మీరు అర్థం చేసుకోండి, గురువుగారిని అడగండి. గురువుగారు ఉన్నదే మనకి చెప్పడానికి, కాబట్టి అడగందే అమ్మైనా పెట్టదు కదా. సో మంచిగా అడగండి, మీ డౌట్స్ తీర్చుకోండి, ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు ఇలా చేయకూడదు అనేది కూడా. అప్పుడు ఏంటంటే మాకు ఒక స్ఫూర్తి వస్తుంది అనమాట. మేము కూడా వేరే బుక్స్ చూసి అవును కదా ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అనేది కూడా చేస్తారు. కాబట్టి మంచి నాట్య కళాకారులుగా మీరు కూడా వర్ధిల్లాలని మనసారా ఆశీర్వదిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. మరికొద్ది క్షణాల్లో మన న్యాయ నిర్ణేత గారు ఈనాటి మూవల సవడి ఎపిసోడ్ విన్నర్ జడ్జ్మెంట్ వినిపిస్తారు. ఈలోగా ఇవాల్టి అభ్యర్థులతో మాట్లాడుకుందాం రండి. టీనా, ఎప్పుడైనా ఎపిసోడ్ ఓపెన్ చేసే వాళ్ళకి ఒక రకమైన నర్వస్నెస్ ఉంటుంది కదా, సో హౌ డిడ్ యూ ఫీల్ టుడే? నాకు కూడా చాలా నర్వస్నెస్ ఉండే. ఫస్ట్ నేనే అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో, ఎలా చేస్తానో అని నర్వస్ ఉండే ఫస్ట్ ఐటమ్ చేసినప్పుడు. దాని తర్వాత ఇంకా కొంచెం కోపపై అలవాటు అయిపోయింది. సో మేనేజ్ చేసుకోగలిగాను లాస్ట్ వరకు. నైస్. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఏం చెప్తావు టీనా? చాలా బాగుంది మ్యామ్. లైక్ రమాదేవి మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జడ్జ్ ఉండడం అండ్ మ్యామ్ ముందు డాన్స్ చేయడము అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ఇది నా ఫస్ట్ లైవ్ ప్రోగ్రామ్ ఇక్కడ స్టూడియోలో. సో వెరీ నైస్ టీనా. ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు ఎన్నో జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హర్షిత, ఇన్ యోర్ వర్డ్స్ డిస్క్రైబ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మూవల సవడి. ఫస్ట్ అయితే అందరికీ ఉంటుంది కొంచెం నర్వస్నెస్. సో నాకు కూడా ఉండే, కొంచెం నర్వస్ ఉండే. ఆఫ్టర్ ది ఫస్ట్ పర్ఫార్మెన్స్ వెన్ మ్యామ్ చెప్పారు వాట్ ఆర్ ది మిస్టేక్స్ అండ్ షీ మెన్షన్ ఫ్యూ మిస్టేక్స్ అండ్ మీరు ఏం బాగా చేశారో చెప్పారు. I felt so confident after ma'am telling that what kind of things we have to do on the stage and how much practice do we need, because ma'am cheppinattu indaka ma'am chepparu that this is an ocean, it is like okay end laga emi undadu. So ee program dwara nenu em నేర్చుకున్నాను అంటే that I have to practice more. This is not the last performance I do. చాలా చేయాలి, చాలా నేర్చుకోవాలి. And I feel so happy performing in మూవల సవడి మ్యామ్. కృష్ణశ్రీ, మీరేం నేర్చుకున్నారు ఇవాళ ఎపిసోడ్లో? వాట్ హ్యాస్ బీన్ యువర్ లెర్నింగ్? మీరు వచ్చే ముందు ఎలాంటి పిక్చర్ ఎక్స్పెక్ట్ చేశారు ఇక్కడ? ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్లా ఉండే. లైక్ ఇట్స్ మై ఫస్ట్ టైం. సో బాగుండే ఎక్స్పీరియన్స్. అంటే వచ్చేటప్పుడైతే చాలా నర్వస్గా ఉండే, ఏం క్వశ్చన్స్ అడుగుతారో, ఎలా చేస్తానో. సో యా ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఏం నేర్చుకున్నానంటే యాజ్ మ్యామ్ సెడ్, రియలీ డ్యాన్స్ అనేది అంటే ఇట్స్ అన్ ఓషన్. ఎంత నేర్చుకున్నా తక్కువే అనిపిస్తుంది. సో ఇంకా చాలా ఉంది నేర్చుకునేది. అండ్ మీ అదృష్టం ఏంటంటే రమాదేవి మ్యామ్ నిజంగా చాలా ఓపిక్గా అండ్ వెరీ పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఒక్కొక్కరికి. అది ఇట్స్ అ గిఫ్ట్ టు అస్ కదా. అంత ఆనెస్ట్గా ఒకళ్ళు చెప్పడం అనేది ఇట్స్ అ గిఫ్ట్. సో చెప్పండి దివ్య, బయటికి వెళ్ళి మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తారు మూవల సవడి ఎలా అయిందంటే? ఒక చిన్న మాట చెప్పాలి అంటే, ఒక 10-12 ఇయర్స్ ముందు ఈ ప్రోగ్రామ్ జరిగేది. నేను చాలా చిన్న పాపని, మా సీనియర్ అక్క వాళ్ళు మా మేడం తరపున చేశారు. అప్పుడే నేను అనుకునేదాన్ని మూవల సవడి ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను స్టేజ్ పైన చేయాలి. అది ఈరోజు నేను ఈ స్టేజ్ పైన చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దట్ టు గురువు గారు నమస్కారం మేడం, మీకు పాదాభివందనాలు. మీ నుంచి ఏది చిన్న మాట మాకు ఇది నేర్చుకోండి అని చెప్పినా అది చాలా పెద్ద మాట మాకు. ప్రతి ఒక్క దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటాము. 100% నిజం మేడం. ఇంకా ఇప్పటికీ మేము నేర్చుకుంటున్నప్పటికీ దెర్ ఇస్ స్టిల్ లాంగ్ జర్నీ. అండ్ మేము కూడా ఏదో ఒక రోజు మీలాగా మంచి నర్తకి, ఒక డాన్సర్గా లైఫ్లో స్థిరపడాలని కోరుకుంటున్నాం మేడం. ధన్యవాదాలు. సో నైస్ అమ్మా. మీరు చెప్పే మాటల్లో మీ అందరూ కూడా, మీ మొహాల్లో కూడా ఆ కృతజ్ఞతా భావం బాగా కనిపిస్తుంది. యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఆల్ ది బెస్ట్. ఈనాటి మూవల సవడి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా విచ్చేసిన ప్రముఖ నాట్య కళాకారిణి డాక్టర్ పి రమాదేవి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. మేడం, నలుగురికి కూడా మీ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందించాలని కోరుకుంటున్నాను. ముందుగా ఐ ఇన్వైట్ టీనా, హర్షిత, కృష్ణశ్రీ, దివ్యాంశిని,
విజేతకి బహుమతి అందజేయడానికి దూరదర్శన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రీమతి కామేశ్వరి మేడం గారిని ఆహ్వానిస్తున్నాను. ఇదొక క్లిష్టమైన పరిస్థితి, పోటీలు. అందుకనే నేను నా పిల్లల్ని పంపించిన ఎక్కువగా నేను కూడా ఎంకరేజ్ చేయను అనమాట. ఎందుకంటే గనక పాపం ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు అనుకుంటారు ఏదో మేము చాలా గొప్పగా చేసేసామని, మిగతా వాళ్ళేమో చాలా బాధపడతారు. కాబట్టి ముందే చెప్తున్నాను, ఈ క్షణంలో చేసిన దాంట్లో మీరు చాలా చిన్నపిల్లలు, మీకు గురువుగారులు ఎలా నేర్పిస్తారో మీరు అలాగే నేర్చుకుంటారు, అలాగే చేస్తారు. కాకపోతే మాకు వచ్చిన ఈ అనుభవంతో మేము జడ్జి చేసేటప్పుడు మాకు అవన్నీ వచ్చేసేస్తుంది అనమాట. దాని మూలంగా ఈ మార్క్స్ వేస్తున్నాము. కాబట్టి ఎవరూ ఒఫెండ్ అవ్వద్దు, బాధపడొద్దు. ఒక మంచి అవకాశం మీకు దూరదర్శన్ వాళ్ళు ఇచ్చారు, మీరు చేశారు. దేశం అంతా, దేశమే కాదు విదేశాల్లో కూడా చూస్తూ ఉంటారు. ఆ ఒక పాజిటివిటీ థాట్ తోటి మీరు ఇంకా ఇంకా బాగా నేర్చుకొని చెయ్యాలి అన్న దానితోటి ఉండాలి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ టుడే. ఓకే, సో దివ్యాంశిని దూరదర్శన్ యాదగిరి తరపు నుండి రమాదేవి మేడంకి చిరు సత్కారం. చూశారు కదండి ఈనాటి మువ్వల సవ్వడి. వచ్చే వారం మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. ధీం తనన ధీం తనన ధీం 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 సద సరి సద పద పద సద పమ పమ పద పమరి మప మపద పమరి మరి మప మరి సరి సరి మరి సా. మూవల సవ్వడి 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 మూవల సవ్వడి